ఎన్నికల షెడ్యూల్ మరింత ఆలస్యం కాబోతుంది అంటూ కూడా మనకైతే సమాచారం అందుతుంది. సాధారణంగా మార్చి 15వ తేదీన ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ కాబోతుంది అంటూ అందరూ భావించిన నేపథ్యంలో ఎన్నికల ప్రధాన అధికారి అరుణ్ గోయల్ ఆయన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికల షెడ్యూల్ మరో వారం రోజుల పాటు ఆలస్యమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల షెడ్యూల్ ఎంత ఆలస్యం అయితే అంత నష్టాన్ని తీసుకురాబోతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కరువు తాండవిస్తుంది. దానితో పాటుగా ఈ సమ్మర్లో అందరూ కూడా ఒక్కపోతకు గురవుతున్నారు. అక్కడ కరెంటు కోతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం జగన్మోహన్ రెడ్డికి నష్టాన్ని మిగల్చబోతుంది అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వారిదైన శైలిలో విశ్లేషణ చేస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ మార్చి 15వ తేదీన రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఎన్నికల ప్రధానాధికారి అరుణ్ గోయల్ ఆయన రాజీనామా చేయడం వల్ల ఆయన స్థానంలో వేరే అధికారిని నియమించడానికి 4-5 రోజుల సమయం పడుతుంది. కాబట్టి ఎన్నికల షెడ్యూల్ వారం రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటూ కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ గనక ఆలస్యం అయితే అది జగన్మోహన్ రెడ్డికి మరింత నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కరువు తాండవిస్తుంది. దానికి తోడుగా కరెంటు కోతలు ఉండడంతో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక్కపోతకు గురవుతున్నారు. అది మరింత నష్టాన్ని జగన్మోహన్ రెడ్డికి చేకూర్చే అవకాశం ఉంది అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషణ చేస్తూ ఉన్నారు. సార్ ఏంటి సార్, నిజంగా ఎన్నికల షెడ్యూల్ కనుక లేట్ అయితే అది జగన్మోహన్ రెడ్డికి నష్టాన్ని కలిగజేస్తుందా అంటే ఏం చెప్తారు? ఎంకి పెళ్ళి సుబ్బి సాగుకు వచ్చిందని ఇప్పుడు అక్కడెక్కడో ఎలక్షన్ కమిషనరు రాజీనామా చేశాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చావుకు వచ్చిందనమాట. అది కాస్త ఇప్పుడు నోటిఫికేషన్ 15వ తారీఖు వచ్చేది కాస్త ఇప్పుడు ఏమైంది, ఇంకో 1 వీక్ వెనక్కిపోతా, అంటే 22 వచ్చిందనుకో. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 40 రోజులు వ్యవధి ఉంటుంది. ఇది 1 మంత్ ఎప్పుడైనా పెట్టుకో. అవును. ఇలాంటి పరిస్థితుల్లో గత ఎలక్షన్ ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 11న ఎప్పుడో జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ ఏప్రిల్ 2nd వీక్ అంటేనే కొంచెం ఎండలు ముదురుతున్నాయి. ఇప్పుడు అది కనుక ఏప్రిల్ లాస్ట్ వీక్ వెళ్ళినా, మే 1st వీక్ వెళ్ళినా మంట పుట్టుద్ది. ఎవరికి మంట పుట్టుద్ది? ఓటర్లు. జగన్మోహన్ రెడ్డికి మంట పుట్టుద్ది. ఇప్పుడు ఓటర్ల మంట ఎవరి మీద పడుద్ది? జగన్మోహన్ రెడ్డి మీద పడుద్ది. ఓకే, ఇప్పుడు అది కాదు కదా. నిన్న సిద్ధం సభలో కూడా మనం చూసాం, మేదరమెట్లలో. సిద్ధం సభ కాదులే అది, అదేదో గ్రాఫిక్స్ సభ. ఏం చూసావు నువ్వు అందులో? అబద్ధం కాదు, సిద్ధం. నువ్వు సిద్ధం సభని అబద్ధం అనుకుంటున్నట్టు. ఏమన్నాడు అక్కడ? కరెంట్ ఉంటేనే ఫ్యాన్ తిరుగుద్దురా నాయన అన్నాడు. ఆయనే చెప్పాడు. ఆయన స్పీచ్ విన్నావా? జగన్మోహన్ రెడ్డి విన్నాను సార్. కరెంట్ ఉంటేనే మా ఫ్యాన్ తిరుగుద్ది అంటే ఇప్పుడు కరెంట్ ఉండదు రేపు పొద్దున. ఏది ఎలక్షన్ ఎంత వెనక్కపోతే అంత పవర్ కట్స్ కదా. పవర్ కట్ అయితే ఫ్యాన్ కట్, ఫ్యాన్ తిరగదు. ఇప్పుడు అసలే తిరిగే పరిస్థితి లేదు. ఏది ఇప్పుడు ఫ్యాన్ అసలు తిరగట్లేదు కదా. మామూలుగా 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన దెబ్బకి ఫ్యాన్ ఫీజులు పోయినాయి. రేపు పొద్దున ఇంకా ఫీజులు పోయిన ఫ్యాన్ తిరిగితే ఎంత, తిరగకపోతే ఎంత. ఆయన ఏదో ఇంక భ్రమల్లో ఉన్నాడు, తన ఫీజు పోలేదు అనుకుంటున్నాడు. ఇప్పుడు జరిగితే వెంటనే తను ఏదో కొంత మంచి రిజల్ట్ వచ్చుదన్న విశ్వాసం కొద్దిగా ఉంది. దింపుడు కల్లా ఆశ. నీకు తెలుసు కదా, ఇప్పుడు చచ్చిపోతే శవాన్ని తీసుకెళ్తూ ఉంటారు. శవాన్ని తీసుకెళ్తూ ఉంటే ఏడుస్తా ఆడాళ్ళు బొడాళ్ళు ఎంటబడతా ఉన్నప్పుడు 3 చోట్ల ఆపుతారు. శ్మశానానికి చేరే లోపు దించుతారు. అవును. అదేం బతుకుద్ది లేచిందని కాదు, అదో ఆచారం అన్నమాట. ఒక్కొక్కడు బతికాడు, ఒక్కొక్కడు లేచాడు, అది వేరే విషయం. అందుకని దింపుడు కల్లా ఆశ ఇప్పుడు ఇతను కూడా పెట్టుకున్నాడు. ఓకే. అందుకే లాస్ట్ టైము చంద్రబాబు వెళ్ళి అమిత్ షాని కలవగానే ఈయన వెళ్ళి నరేంద్ర మోడీని కలిశాడు. కలిసి అడిగింది ఇదే, ఏంటి, అతనితో పొత్తు పెట్టుకోవద్దు, నేనే గెలుస్తున్నా, టైమ్స్ నౌ సర్వే, టైమ్స్ బౌ కాదు, టైమ్స్ నౌ సర్వే నాకు 25కి 25 వస్తాయని చెప్పింది అని చూపిస్తూ ఎలక్షన్ సింగిల్ డే, అది కూడా ఫస్ట్ రౌండ్లోనే మాకు ఇవ్వండి, నేను దుమ్ము దులిపేసుకుంటా, మా వాళ్ళంతా రెడీ ఉన్నారు, బ్యాచ్ అంతా సిద్ధంగా పెట్టాను, అటు దొంగోట్లు, ఇటు వాలంటీర్లు, డబ్బు, ఇక కుల చిచ్చు మొత్తం అంతా
షణ్ముఖ వ్యూహం కాదు, ఇదేంటి 4 పేటలు అన్నమాట. 4 వైపులా మోహరించాను. ఇట్లా అతను రిపోర్ట్ ఇచ్చుకున్న దీంట్లో ఇప్పుడు కాస్త ఏమైంది, ఉరుమి మంగళం మీద పడింది అనమాట. ఏది ఆ అరుణ్ గోయల్ రాజీనామా ఆయన తిప్పలేదు, ఆయన పడక వాళ్ళిద్దరి మధ్య మరి ఏం గొడవలు ఉన్నాయో ఏంటో. సిఈసికి ఆయనకి మధ్య విభేదాలతో రిజైన్ చేశాడా, లేదు మామూలుగా రిజైన్ చేశాడా, ఇంకా బయటకు రాలా. ఇప్పుడు రిజైన్ చేయటం వల్ల ఏమైంది, ఎలక్షన్ కమిషనర్ ఒక్కడే ఉన్నాడు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. 2 పోస్టులు ఖాళీ అయిపోయాయి. అవును, ఆల్రెడీ ఒక కమిషనరు ఉద్యోగ విరమణ చేశాడు, ఆ పోస్ట్ వేకెంట్ ఉంది. అది వేకెంట్గా ఉంచి వీళ్ళిద్దరితో ఎలక్షన్ చేద్దాం అనుకున్నారు మోడీ గారు. ఇప్పుడు ఏమైంది, ఇతను కాడి కింద పడేశాడు అరుణ్ గోయల్. ఇప్పుడు ఒక్కడే ఉంది లింగులు ఇట్టుకోమంట. ఈ ఒక్కడితో జరిపితే బాగోదు. దీనికోసం మళ్ళా మీటింగ్, ఏది ఎలక్షన్ కమిషనర్ల నియామకం. రేపొద్దున మీటింగ్ అంట 15వ తారీఖు. మోడీ ప్రధానిగా, మరి ఒక కేంద్ర మంత్రి, అపోజిషన్ లీడర్ ఎవరు మన రాజ్యసభలో కాంగ్రెస్ ఆయన అధీర్ రంజన్ రాయ్ ఎవరినో పెట్టేసి ఆ ముగ్గురులో మరి ఇస్తారు. ఓకే, ఒక్కొక్క పోస్టుకి 5గురిని తీసుకుంటారు. 2 కమిషనర్లు కదా, ఇద్దరు కదా, 2 5లు 10 మంది పేర్లు ఫిల్టరేషన్ చేసి మరి ఇద్దరిని పెట్టేసి వాళ్ళిద్దరిని నియమించాలి. వాళ్ళు బాధ్యతలు చేపట్టాలి. వాళ్ళు కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత రివ్యూ చేయాలి కదా. మళ్ళీ ఇప్పుడేంటి, దేశం మొత్తం తిరిగారు 3 కమిషనర్లు, అవును, తర్వాత 2 కమిషనర్లు, 30 రాష్ట్రాలు పర్యటించి ఒక కొలిక్కి వచ్చి రివ్యూ అంతా చేసుకుని ఒక రిపోర్ట్ తయారు చేసుకునే టైంలో ఈ అరుణ్ గోయల్ కాడి కింద పడేశాడు. మళ్ళా రెడ్డొచ్చే మొదలెట్టు. ఏంటి, కొత్త కమిషనర్లు రావాలి, మళ్ళా మొదలు పెట్టాలి. ఇది మరి ఎంత పట్టుద్దో చెప్పలేము. ఏది 1 వీక్ అంటున్నావు నువ్వు, 1 వీక్లో అయ్యేటట్టుగా నాకేం కనపడతలేదు. ఓకే, 2 వారాలు పట్టచ్చు. నోటిఫికేషన్ రావడానికే 2 వారాలంటే ఆ తర్వాత 4 రోజులు 40 రోజులు వేసుకుంటే ఇక మే రోహిణి కార్తె నీకు ఎన్నిక జరిగితే ఇంక అసలు ఎంత మంట పుట్టుద్దో ఇక అర్థం చేసుకో. ఈ మంట కాస్త తాడేపల్లి ప్యాలెస్లో మంట పుట్టుద్ది, జగన్మోహన్ రెడ్డికి మంట పుట్టుద్ది అన్నమాట. ఓకే, ఏంటి సార్ నిజంగా అంటే ఇప్పుడు కరెంటు కోతలు ఒక పక్క కరువు తాండవిస్తుంది అంటున్నారు, మరొక పక్క అసలు బటన్ నొక్కడానికి నిధులు లేవంటున్నారు. ఇవన్నీ వెరసి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి రానున్న రోజుల్లో అంటే ఏం చెప్తారు? వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఇప్పుడు 5 ఏళ్ల పరిపాలనలో అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనారిటీ అందరిలో తీవ్ర వ్యతిరేకత. రైతుల్లో వ్యతిరేకత, విద్యార్థుల్లో వ్యతిరేకత, యువత అశాంతి, నీకు మహిళల్లో వ్యతిరేకత. నీకు తెలుసు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడో 5 ఏళ్ల పరిపాలనలో. మద్య నిషేధం చేస్తానన్నాడు, మద్యం ఏరులై పారించాడు, పిచ్చి పిచ్చి మద్యం అంతా దించాడు, బూమ్ బూమ్ అంటాడు. తను ఏది సాధిస్తానని హామీ ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చకపోగా మద్యానికి ఆ పేర్లు పెట్టేశాడు. 3 క్యాపిటల్స్ అని ఒక పేరు, స్పెషల్ స్టేటస్ అని ఒక పేరు. ఇవాళ మహిళలు మంట బుట్టిస్తున్నారు. తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎప్పుడు ఇతను దించుదామా అనుకుంటున్నారు. పోనీ ఉద్యోగాలు ఇచ్చాడా, వాళ్ళ చెల్లె అంటోంది షర్మిల 2,30,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. నియామకాలు లేవు అసలు. వాలంటీర్ల పోస్టులు ఇచ్చి అయ్యే ఉద్యోగాలంటే ఎలా అన్నాయి అని ఆమె నిలదీస్తున్న. దీంట్లో యువతలో తీవ్ర అశాంతి, నిరుద్యోగం జాతీయ సగటు 14% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 24%. వేల మంది నీకు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళలో బిట్వీన్ 18 to 35 ఎక్కువ. ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో. ఎన్సీఆర్బి నివేదిక చెప్తోంది వేలాది మంది యువత ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్లో చేసుకున్నారని. కారణం ఏంటి? ఇదే, ఉద్యోగాలు లేక బయటికి వలసలు పోవటం. ఇలాంటి పరిస్థితుల్లో యువత రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకంగా అయ్యారు. నెక్స్ట్ నువ్వు చెప్పింది, రైతులు మండిపడుతున్నారు. ఒక పక్క ధాన్యం ఎంఎస్పి లేదు, లాస్ట్ ఖరీఫ్లో కొన్నదానికి ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. సివిల్ సప్లైస్ కార్పొరేషను దివాలా తీసింది, 1000 కోట్ల అప్పులు తెచ్చారు. ఇప్పుడు ఈ సీజన్లోనే 56 లక్షల ఎకరాల్లో పంట లేదు. ఏది, ఖరీఫ్ రబీలో నీకు 56 లక్షల ఎకరాల్లో పంట పడలేదంటే కరువు ఎంత తీవ్రంగా ఉంది. వరదల్లో 26 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింది.
కరువులో 30 లక్షల ఎకరాలు ఎండిపోయాయి. 56 లక్షల ఎకరాల్లో దిగుబడి లేదంటే రైతు పరిస్థితి ఏంటి? రేపొద్దున ఇంకా పవర్ కట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ సమ్మర్ కదా, ఇక పవర్ కట్స్ ఈ అక్కడక్కడ ఎక్కడన్నా మనం ఈ బోర్ల్లో కొంచెం పండించుకుని మోటార్ల ద్వారా తడుపుకుంటూ నీకు కొద్దిగా కంటికి రెప్పలాగా కాపాడుకున్న పంట కూడా ఏమైపోద్ది? ఎండిపోద్ది. ఆ మంట అంతా రైతు ఎవరి మీద చూపిస్తాడు? జగన్మోహన్ రెడ్డి మీద చూపిస్తాడు. ఓకే, ప్రభుత్వ వైఫల్యాలే ఇవాళ ప్రజలకి శాపాలుగా మారిన దీంట్లో రేపొద్దున ప్రజా తీర్పుకి ఈ ప్రభుత్వం బలికాక తప్పదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.